వారికి సమయాన్ని అప్పచెప్పుకుంటున్నాం. వారు ఒక అరగంట సేపు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. మీరు అటు ఇటు డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలని ప్రభుత్వ మనం చేస్తున్నాం. ఈ సమయాన్ని అయ్యాక అప్పచెప్పుకుంటున్నాం. హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? ఆమేన్. చాలా సంతోషంగా ఉన్నారు అందరూ. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంతమంది బాధలో ఉన్నారు? ఎంతమంది భయంలో ఉన్నారు? ఎవరైనా? మరి దేవుడైతే భయపడుతున్న వారి కొరకు భయపడకుడు అని చెబుతున్నాడు. ఆ దినాన దూతలు మాట్లాడుతూ భయపడకుడి అనే మాటను స్టార్ట్ చేస్తున్నారు. ఈ దినాన మీరు అంటుండొచ్చు మాలో భయం లేదు అని. ఈ దినాన మీరు అంటుండొచ్చు మాలో వేదన లేదు అని. ఈ దినాన మీరు అంటుండొచ్చు మాలో మరి ఎలాంటి విచారం లేదు అని. కానీ ఎంతో మంది కుటుంబంలో ఎంతో కొంత విచారం, ఎంతో కొంతమంది బాధ, ఎంతో కొంత భయము, ఆందోళన ఉండే ఉన్నది. కానీ పైకి మనం ఏ విధంగా ఉంటామంటే నేను సంతోషంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను అని మాట్లాడతాను. కానీ నిజానికి దేవుడు అలాంటి వారి కొరకే భూలోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఏ భయము లేదు అని అంటే అది అబద్ధం. ఏ ఆందోళన లేదు అంటే అది అబద్ధం. ఏ విచారం లేదు అంటే అది అబద్ధం. ఎందుకు అని అంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికే యేసు ప్రభు భూలోకానికి వచ్చి ఉన్నాడంట. నువ్వు నశించిపోతున్నావు, నువ్వు తప్పిపోతున్నావు, నిన్ను రక్షించడానికి యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు భూలోకానికి దేని కొరకు వచ్చిండు అంటే, నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే భారము తొలగించు దినములు. భారము తొలగించడానికి. దేన్ని? భారమును. నీ పక్క వారితో చెప్పు, నీ భారమును యేసు ప్రభు తొలగించడానికి భూలోకానికి వచ్చిండు. నీ పక్క వారికి చెప్పు, ఎందుకొరకు వచ్చిందో? నీ భారమును తొలగించడానికి. ఎస్, ఓకే, చూసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం, 10-11 వచనం కలిపి. లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోహు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు. ఏంట సువార్త? ఏంట భయము అని అంటే, యేసు ప్రభు పుట్టకంటే ముందు మీ బైబిల్లో కొత్త నిబంధన ఉందా? ఉంటే ఉందని చెప్పండి. పాత నిబంధన ఉందా? కొత్త నిబంధన పాత నిబంధనకి మధ్యలో ఎన్ని పేజీలు ఉన్నాయి? ఒకసారి చూడండి 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 చూడండి. ఉందా? కొత్త నిబంధన పాత నిబంధనకి మధ్య ఎన్ని పేజీలు ఉన్నాయి? ఉందా? కానీ ఉందా? మన రాసేది ఉందా? పూర్తిగా ఎన్ని పేజీలు ఉన్నాయి? ఆ ఒక్క పేజీ ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 400 నిశ్శబ్ద సంవత్సరాలు అంట. ఎన్ని సంవత్సరాలు? 400 నిశ్శబ్ద సంవత్సరాలు దేవుడు ఏ మానవుడితో మాట్లాడలేదంట. 400 సంవత్సరాలు వాళ్ళు ఎటు పొరలాడుతున్నారో తెలియదు, ఎటు కొట్టుమిట్టాడుతున్నారో తెలియదు, ఏ పాపము కొట్టుకపోతున్నారో తెలియదు, ఏ వాయు వర్ష లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. కానీ కొన్ని 100 సంవత్సరాల క్రితము యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఎలా అనగా మనకు శిశువు
హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని వందల సంవత్సరాల క్రితము పలకబడిన మాట. ఎలా అనగా మనకు శిశువు అనుగ్రహించబడేను, అనుగ్రహించబడును కాదు. మనకు శిశువు అనుగ్రహించబడెను. ఎలా అనగా మనకు శిశువు అనుగ్రహించబడెను. ఆయన భుజం మీద ఆయన ఎలాంటి వాడు, ఆయన ఏం చేస్తున్నాడు, ఎందుకొరకు వస్తాడు, ఎందుకొరకు రాబోతున్నాడు కూడా ముందే వివరించబడింది అక్కడ. ఆయన భుజం మీద రాజ్యభారమును, మనము మోస భారమును ఆయన మోయడానికి ఆయన ఈ మూలకరకు వస్తుంటున్నాడు. ఇంకేమనుంది అక్కడ? ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన ఇలాంటి మనుషుడు కాదు, అందరిలాగా జన్మించలేదు. ఆయన ఏంటంటే ఆశ్చర్యకరుడు. ఏ విధంగా? కన్య అయిన మరియకు ఇది అసంభవం. సైంటిఫిక్ ఏ కోణంలో చూసినా ఇది అసంభవము. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన పుట్టుకలో ఆశ్చర్యము, ఆయన నడకలో ఆశ్చర్యము, ఆయన 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 తిండిలో ఆశ్చర్యము, ఆయన నిద్రపోవడంలో ఆశ్చర్యము, ఆయన నీటి మీద నడవడం కూడా ఆశ్చర్యం, చనిపోయి తిరిగి లేవడం కూడా దేంట్లో ఆశ్చర్యం లేదండి. చనిపోయిన వారు లేపుతున్నాడు, కుంటి వాళ్ళని నడిపిస్తున్నాడు, గుడ్డి వాళ్ళకు చూపు కలుగ చేస్తున్నాడు, ఓ పక్షవాత రోగాల వాళ్ళను బాగుపరుస్తుంటున్నాడు, ఎంతో మందిని ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా చేస్తున్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు అని ముందుగానే తెలియజేయబడింది. ఇలాంటి ఆశ్చర్యకరుడు నా గర్భంలో జన్మిస్తే ఎంత బాగుందో అని ఎంతో మంది వేచి చూస్తున్నారంట. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆశ్చర్యకరుడు కాకుండా ఆలోచన చేసేవాడు. ఎవరు ఏం మాట్లాడతారు, ఎవరికి ఎలాంటి జవాబు ఇవ్వాలి, ఎవరు ఏ విధంగా హేళన చేస్తారు, ఎవరు ఏ విధంగా ముఖం మీద కుదుతారు, ఎవరు ఏ విధంగా ముఖం మీద ఉమ్మేస్తారు, ఎవరు ఈ పక్కన పొడుస్తారు, ఎవరు మేకలు కొడతారు, ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు. ఆయన ఆలోచన చేసిండు. అందుకే తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమంటున్నాడు. ఆయన ఆలోచనకర్త. మనమైతే ముందే ఒక ప్రణాళిక వేసి ఒక ప్రణాళిక వేసి వాళ్ళు ఏ విధంగా అనగదొక్కాలని మనమైతే కొద్దిగా ఆలోచన చేస్తాం. ఆయన అలా కాదు, ఆలోచనకర్త. క్షమించడానికి, ధైర్యం చేర్చుకోవడానికి. ఏమంటుంది ఇంకా? బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్త అధిపతి అందరికి పేరు పెట్టబడిను. సమాధానకర్త. ఈ భూమి మీద ఎవరికైతే సమాధానము లేదో వారికి సమాధానం ఇవ్వడానికి ఈ దినాన నీ కొరకు నా కొరకు పుట్టి ఉన్నాడు, ఆ దినాన వారి కొరకు పుట్టి ఉన్నాడు, ఈ దినాన నీ కొరకు నా కొరకు పుట్టి ఉన్నాడు. ప్రతి సంవత్సరము ఆయన పుడుతూనే ఉన్నాడు, ఆయన పుట్టి ఉన్నాడు. అయితే ఈ దినాన నీ కొరకు నా కొరకు మన హృదయంలో పుట్టి ఉన్నాడు. పుట్టడానికి చోటు ఇవ్వాలి. ఆ దినాన ఎంతో మంది అంట నా గర్భంలో పుడితే బాగుండు అని వేచి ఉన్నారంట. కానీ యేసు ప్రభు మరియని ఎన్నుకొని, ఆ యొక్క మరియని ఎన్నుకొని ఆమె గర్భంలో పుట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు పుట్టి ఉన్నాడు? భారమును తొలగించడానికి. వాళ్ళంత భారముతో ఉన్నారు. దేవుడు లేని భారముతో, దేవుని మాట వినపడని భారముతో, ఎటు వెళ్ళాలో తెలియని భారముతో, ఏ విధంగా జీవించాలో తెలియని భారముతో ఉన్న సమయంలో ఆ భారమును తొలగించడానికి యేసు ప్రభు అంట 2025 సంవత్సరాల క్రితము నీ కొరకు నా కొరకు పుట్టి ఉన్నాడు. ఆ యొక్క పుట్టుక దినంలో ఈ దినాన మనము యావత్ ప్రపంచమంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే 2025 సంవత్సరాల క్రితం భూలోకంలో పుట్టాడు, కానీ ఈ దినాన మన హృదయంలో పుట్టడానికి మనం చోటిస్తున్నామా? ఒక్కసారి పరీక్షించుకోవాలి. పండగ అనగానే మంచి బట్టలు వేసుకోవడం అదో భాగమే కావచ్చు, డెకరేట్ చేసుకోవడం భాగమే కావచ్చు, కానీ మన హృదయంలో ఆయనకు చోటు ఇవ్వకపోతే అది నిజమైన క్రిస్మస్ కానే కాదు. ఇంకా కొన్ని మాటలు కూడా మనం చూసుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 5 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములో అబియా తరగతిలోనున్న
జకరియా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉంటున్నామా? ఈ జకరియను ఎలిజబెతును చూసి మనం ఒక్కసారి పరీక్షించుకోవాలి. నేను దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉంటున్నానా? దేవుని దృష్టికి కాకుండా ఇతరులకు నేను మంచివాడుగా అనిపించుకుంటున్నాను. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను పరిశీలిస్తూ ఉంటున్నాడు, దేవుడు నిన్ను గమనిస్తూ ఉంటున్నాడు. జకరియా ఎలిజబెతులు కూడా అంట దేవుడికి నీతిమంతులుగా ఉన్నారంట. అయితే చదవండి. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి. జకరియా తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ఎవరి వంతు వచ్చిందంట? జకరియా వంతు వచ్చింది. వారు ఆ దినాల్లో యాజకులు మాత్రమే లోపలికి వెళ్ళేవారు. ఇప్పుడు అందరూ లోపలికి వచ్చున్నారు. ఆ దినాన అందరూ లోపలికి వెళ్ళేవాళ్ళు కాదు, బయటే నిలబడి వాళ్ళ మొక్కులు చెల్లించుకునే వాళ్ళు. ఎవరైతే యాజకులు ఉన్నారో వాళ్ళు లోపలికి వెళ్ళి ఆ యొక్క ధూపం వేసేవారు. క్రమము చొప్పున జకరియా క్రమం వచ్చిందంట. జకరియా వంతు వచ్చింది. ధూప సమయమందు ప్రజలు సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయించు. ఎక్కడంట? వెలుపల. దేవుని కృపను బట్టి మనం అందరం లోపలికి వచ్చేస్తున్నాం. నీ పైన నా పైన దేవుని యొక్క కృప ఉన్నది కాబట్టి మనం అందరం లోపలికి వచ్చేసాం. ప్రభువు దూత వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరియా అతని చూచి తొందరపడిన వాడాయను. అప్పుడు దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహానను పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభు వైపుకు వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులకు నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళను కనుక నీవు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుడాను. ఎంతమంది అంట? అనేకులు. ఇదంతా నేను ఎందుకు చదువుతున్నానంటే యేసు ప్రభు పుట్టకంటే ముందు ఒక సిద్ధపాటు జరుగుతుంది. హల్లెలూయా. యేసు ప్రభు ఈ భూలోకంలో జన్మించకంటే ముందు ఒక మార్గము ఏర్పరచడానికి దేవుడు జకరియా ఎలిజబెతులకు గర్భమును దాల్చడానికి ఒక క్రమాన్ని ఏర్పరుచుకుంటున్నాడు. అప్పటి వరకే బహుకాలం గడిచిన వృద్ధులై ఉంటున్నారు. తరగతి క్రమం చొప్పున వారు ధూప వేదికలోకి వెళ్ళినప్పుడు దేవుడు దూత కనపడి మాట్లాడుతుంటున్నప్పుడు వాళ్ళు అనుకుంటున్నారంట, ఆయన అనుకుంటున్నాడు, నా పని అయిపోయింది, ఆలస్యం జరుగుతూ ఉన్నది. వెలుపల ఉన్న వాళ్ళందరూ ఏదో జరిగింది అని భయపడుతూ ఉంటున్నారు. అలాంటి భయపడుతున్న వారికి దేవుని యొక్క గొప్ప సువార్తనే ఈ యొక్క క్రిస్మస్ పండగ. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు పుట్టిన తర్వాత అద్భుతములు కాదు, పుట్టక ముందు ఎన్నో అద్భుతములు జరిగినాయి. ఆ అద్భుతములు నెరవేరడానికే పుట్టిన తర్వాత కూడా యేసు ప్రభు పుట్టకంటే ముందు ఎంతో
వయసులో ఉన్న వాళ్ళు కూడా యేసు పుట్టుక కొరకు వేచి చూసి వాళ్ళు విడుదలను పొందుతుంటున్నారు. ఏం పొందుతుంటున్నారు? భారమును తొలగించుకోవడానికి. ఎప్పటి నుంచో ఉన్న భారము, ఇది నిన్న ఇయ్యాలని కాదు భారము, ఇది ఎన్నో సంవత్సరాల భారమును తొలగించడానికి యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. మనం అనుకుంటున్నాం ఇది నాకే ఉన్నదేమో భారము, ఇది నాకే వచ్చిందేమో, మా ఇంటిలోనే ఉన్నదేమో, మా కుటుంబంలోనే ఉన్నదేమో, మా పిల్లల్లోనే ఉన్నదేమో. ఇదంతా కూడా తొలగించడానికి యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చి ఉంటున్నాడు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, భయపడకుడి, ప్రజలందరికీ కలగబో, అందరికమ్మా, అందరిలో నీవు కూడా ఉన్నావు, అందరిలో నీవు కూడా ఉన్నావు. నీ భయమును తొలగించడానికి, నీ భారమును తొలగించడానికి, నీ వ్యాధిని తొలగించడానికి, నీ వ్యసనమును తొలగించడానికి, నీకు సంతోషం ఇవ్వడానికి యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చి ఉంటున్నాడు. ఆమేన్. మంచి ఇంకొక మాట చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుండి 52 వరకు. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుండి 52 వచనాలు. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహు జనసమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయి గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను. ఊరుకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారా గ్రుడ్డి వారిని పిలిచి ధైర్యము తెచ్చుకొను, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వారితో చెప్పిరి. అంతటా వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. యేసు నేను నీకేమి చేయగూర్చున్నావని వానిని అడగగా ఆ గ్రుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నేను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. హల్లెలూయా. వెంటనే చూపు పొంది. ఎన్ని సంవత్సరాలైంది ఈ గుడ్డి భారముతో ఉంది? ఎన్ని సంవత్సరాలైంది ఈ భారముతో ఉంది? ఇలాంటి భారము తొలగించడానికి చూడండి, యేసు ప్రభు అంట ఆ యెరికోను వెళ్తుంటుండగా కన్నున్న వాళ్ళు చూస్తారా, కన్ను లేని వాళ్ళు చూస్తారా? మరి ఇప్పుడు ఈయన కన్నున్నవాడా, కన్ను లేనివాడా? ఈయన నజరేయుడైన యేసు అని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడే. ఆ చూపున్న వాళ్ళు చూడడం లేదు, కాళ్ళున్నవాడు వెళ్ళడం లేదు, అన్ని అవయవాలు ఉన్నవాడు అతన్ని వెంబడించడం లేదు. కానీ ఈ గుడ్డి భర్తమై అంట నజరేయుడైన యేసు అంటే ఈ గుడ్డి వాని భారము తొలగించడానికి. ఇలాంటి భారము మన పైన కూడా ఉన్నది, మనము చూస్తున్నాం అనుకున్నాము. కానీ యోహాను సువార్తలో ఒకతడు పుట్టి గుడ్డివాడంట. అది జవాబు ఏర్పడుతుంది. పుట్టి గుడ్డివాడు యేసు పిలిచిండు, బురద రాసి ఉమ్మితో బురద చేసి రాసి శిలోయమని కొన్నిట్లో, ఏ కొన్నిట్లో కడుక్కోమంటే వెళ్ళి కడుక్కున్నాడు. ఎట్లా వెళ్ళిండమ్మా శిలోయమ కొన్నోడికి? గుడ్డివాడే కదా, వెళ్ళి కడుక్కున్నాడు. అలాంటి భారము తొలగించడానికి భయపడకము. గుడ్డితనములో ఉన్నావా? భయపడకము. గర్భం మూసుకుపోయిందా? భయపడకము. వివాహ సంబంధం దొరకడం లేదా? భయపడ
ఉన్నావా? భయపడకము. ఉద్యోగం రాలేకపోతుందా? భయపడకము. చదువులో ఫెయిల్ అయితే భయం ఉందా? ఇవన్నిటి విడిపించడానికి నజరుడైన యేసు ప్రభు నీ కొరకు నా కొరకు వచ్చి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనం అందరం పాపంలో పడి కొట్టుకొని పోకుండా నిమిత్తము, ఆ నరకంలోనికి వెళ్ళకుండా నిమిత్తము నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఈ మూలకానికి వచ్చాడు. హల్లెలూయా. ఇంకొక మాట మనం చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుండి చదవండి. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన్ను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపీన మనుషుని యొద్ద బస చేయి వెళ్ళనని చాలా సర్వుకొనిరి. జక్కయ్య నిలబడినది, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దానిని తీసుకున్న ఎడలా అతనికి 400 మరలా చెల్లించుదనని ప్రభుతో చెప్పెను. అందుకు యేసు అతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చును, నేడు ఈ ఇంటిలో ప్రభువు జన్మించెను, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. 2025 సంవత్సరాల క్రితము ఆ యొక్క గొల్లల దగ్గరికి దూత వెళ్ళి, ఎవరి దగ్గరికి వెళ్ళి? రాజు ఇంటికా, నిద్రపోతున్న వాళ్ళ ఇంటికా? గొల్లల కాపర్లు ఎక్కడ ఉన్నారు? మేడ మిద్దెల్లో ఉన్నారా? కాపర్లు అడవిలో పశువులను మేపుకుంటూ, పశువులు అంటే బర్రెల, ఒంటెల, గడదల, వాటందరికి కూడా పశువులు ఉంటారు కదా. మరి ఆ కాపర్ల దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళందరూ ఇంట్లో నిద్రపోతున్నారు. బర్రెలను, ఎద్దులను, ఒంటెలను, గాడిదలను, ఏనుగులను ఎక్కడో కట్టేస్తారు, కానీ గొర్రెలను మాత్రమే అడవుల్లో మేపుతారు. ఆ చలికాలంలో మందలు పెట్టుకుంటారు. అందుకే వాళ్ళు బిక్కుమంటున్నారు. ఏ పులి వచ్చి, ఏ తోడేలు వచ్చి, ఏ పశువులు వచ్చి ఆ యొక్క మందను చీల్చుతాయో, ఏ తింటాయని భయపడుతున్న సమయంలో, ఇదిగో భయపడకుడి, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు. నేడు ఆ యొక్క పొట్టి చెక్క అయినట్టున్నాడు, నేను నీ ఇంటికి రక్షణ వచ్చింది అనే భయముతో ఉన్నాడు. ఎందుకంటే ఆయన సుంకపు గుత్తదారుడు. అతని పని ఏంటంటే సుంకం, పన్ను వసూలు చేసేవాడు, ట్యాక్స్ వసూలు చేసేవాడు. ఎంత అంటే అంత వసూలు చేసుకోవడానికి అధికారం ఉంది ఆయనకు. ఆయన ఇంతెందుకు వసూలు చేస్తున్నావు అని ఎవరు కూడా అడగడం లేదు. ఆయనకు తెలుసు ఇది అన్యాయమని, ఆయనకు తెలుసు ఇలా వసూలు చేయకూడదని. అలాంటి వాడు ఎందుకు వసూలు చేస్తున్నాడు అని అంటే, ఇగో అందుకే ఒప్పుకుంటున్నాడు, వసూలు చేసేది కాబట్టి 4 నేను ఎక్స్ట్రా ఇస్తాను, ఓ ఇంత అంత నేను తిరిగి ఇచ్చేస్తాను అంటున్నాడు. అందుకే ఈయన కూడా అబ్రహాము కుమారుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన భయముతో పొట్టివాడై యేసు ప్రభు ఎవరో నేను ఎలా చూడాలనుకుంటున్నాడు, కానీ ఆలోచన వచ్చింది. ఒక చెట్టు ఎక్కుతున్నాడు, మేడి చెట్టు అంట. మేడి చెట్టు ఎక్కి యేసు ప్రభు ఎవరో అని చూస్తున్న సమయంలో
యేసు ప్రభువుకు తెలిసిపోయింది. ఎంతో మంది ఆయన చూస్తున్నారు, ఎంతో మంది ఆయన పరిశీలిస్తున్నారు, ఎంతో మంది ఆయన ముట్టుకుంటున్నారు, ఎంతో మంది ఆయన వెంబడిస్తున్నారు. కానీ ఆయనకు అర్థమైపోయింది, నన్ను ప్రత్యేకంగా చూస్తున్న వ్యక్తి ఎవరు అంటే, నేను ఎవరి కుటుంబంలో జన్మించాలంటే, నేను ఎవరికి రక్షణ ఇయ్యాలంటే, నేను ఎవరిపైన వెలుగు వెలిగించాలంటే అది గమనించి, జక్కయ్య దిగుము, నేను నీ ఇంట నేడు నీ ఇంటిలో యేసు ప్రభు జన్మించాలి, నీ హృదయంలో జన్మించాలంటే నువ్వు ఆహ్వానించాలి. నీలో ఎంతో కొంత కోరిక ఉండాలి, ఎంతో కొంత ఆశ ఉండాలి. ఆ ఆశను చిగురింపజేయడానికి ఈ క్రిస్మస్ ఆనందము. 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలం తర్వాత భయపడకూడని వార్త వినపడతా ఉన్నది. అది ఈ దినాన కూడా నీకు నాకు వర్తిస్తుంది. మనం భయపడడానికి వీలు అస్సలే లేదు. 10వ వచనం, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. నశించిపోతూ ఉన్నారు ఎంతో మంది లోకంలో. యేసు ప్రభు వంతు అయిపోయింది. నిజానికి చెప్పాలంటే ఆయన వచ్చాడు, 33 సంవత్సరాలు జీవించాడు. ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు. ఈ పని నీ పైన నా పైన, ఈ వార్త నీ పైన నా పైన, ఈ శుభవార్త నీ పైన నా పైన పెట్టి మీరు భూలోకమంతటికి ఈ సువార్తను ప్రకటించిందని ప్రభు చెప్తుంటున్నాడు. ఈ క్రిస్మస్ ఏంటి అంటే, యేసు ప్రభువు నీ కొరకు నా కొరకు పుట్టాడు అని అందరికీ చెప్పడమే ఈ యొక్క క్రిస్మస్ పండగ. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 4వ అధ్యాయము 1 నుంచి. యోహాను కంటే పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశం విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. ఆయనను ఆయన సమరయ ఏ మార్గం అంట, సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన బావి దగ్గరనున్న సమరయలోనికి సుకారు, ఏంటంట ఊరి పేరు, ఈ ఊరి పేరేంటి, ఈ ఊరి పేరు ఇప్పుడు ఎక్కడ వచ్చిందంటే అక్కింపేటకు వచ్చాడు. సంచరిస్తూ ఎక్కడ వచ్చాడంటే అక్కింపేటకు వచ్చాడు. అక్కింపేటలో మీ ఇల్లు ఎక్కడ ఉందో మీ ఇంటికి కూడా వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటల. ఎన్ని గంటలు వేచి ఉన్నాడు యేసు ప్రభువు. నువ్వు వస్తావని ఎక్కడ వెళ్ళావు, డ్యూటీకి వెళ్ళావు. నువ్వు వస్తావని ఎక్కడ వెళ్ళావు, పని మీద వెళ్ళావు. నువ్వు వస్తావని ఎక్కడ వెళ్ళావు, చదువుకి వెళ్ళావు. నువ్వు ఎక్కడ వెళ్ళావు, నువ్వు ఎక్కడ వెళ్ళినా కానీ నీ కొరకు ప్రభు వేచి ఉంటున్నాడు. అప్పుడు కూడా ఆ సమరయ స్త్రీ కొరకు, ఒక్క స్త్రీ కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. చదువు. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేరుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడమైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలా అడుగుచున్నావని ఆయనతో చెప్పెను.
ఎలా అనగా యూదులు సమరులతో సాంగత్యము చేయరు. అంటే వాళ్ళతో సహవాసం చేయరు, సమరులతో మాట్లాడరు. సమరులతో ఈ యూదులు అసలు మాట్లాడకూడదు ఆ దినాల్లో. కానీ యేసు ప్రభువుకు ఏ భేదము లేదు. అందరూ అంతటను రక్షించబడవాలనే దేవుని యొక్క చిత్తమైనది కాబట్టి వీళ్ళు సమరులని, వీళ్ళు ఎరుకోవాలని, వాళ్ళని వీళ్ళు తేడలేదు. ఏ దేశం మీద లేదు, ఏ మనుషుల మీద లేదు. కాబట్టి సమరయ స్త్రీ కొరకు 12 గంటలు వేచి ఉన్నాడంట. ఆమె రాగానే నేను చదవండి, అమ్మా నీవు నాకు దాహం వెక్కిమని అడుగుతున్నాడు. ముందుకు చదివినట్లయితే ఆమె 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 చరిత్రంతా చెప్పేసిండు, ఆమె జాతకం అంతా చెప్పేసిండు, ఆమెకి ఎంతమంది భర్తలు చెప్పిండు. ఇప్పుడు ఏమంటుంది, ఈయన యేసు ప్రభువుగాడు అని చెప్పి, ఈయనే రక్షకుడు అని చెప్పి, ఈయనే ఆ బోధకుడు అని చెప్పి ఆమె వెళ్ళి ఆయన యొక్క చరిత్ర అంతా సువార్త ప్రకటిస్తున్నది. నేను చెప్పే ఉద్దేశం ఏం చెప్తున్నది, ఆమె మీద ఒక భారము తొలగిపోయింది. యేసు ప్రభువును ఏ విధంగా ఆరాధించాలో ఆ భారం అంతా తొలగిపోయింది. ఈ దినాన నీ పైన ఉన్న భారము, మన పైన ఉన్న భారము తొలగిపోవాలంటే యేసు ప్రభు ఈ దినాన నీ హృదయంలో జన్మించాలి. నీ హృదయంలో యేసు ప్రభు జన్మించినట్లయితే నీకు ఏ భయం ఉండదు. యేసు ప్రభు జన్మించకపోతే డబ్బులు ఎలా సంపాదించాలో, ఉద్యోగం ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా ఇల్లు కట్టాలో, ఏ విధంగా చదవాలో, ఇవన్నీ భయాల వల్ల ఉంటాయి. భయం పోవాలంటే ఈ దిన 2020 సంవత్సరాల క్రితం జన్మించిన యేసు ప్రభు, ఈ కన్యాగర్భమందు జన్మించిన యేసు ప్రభు ఈ దినాన నీ హృదయంలో, నా హృదయంలో, మనందరి హృదయంలో జన్మించినట్లయితే మన భయం అనేది తొలగిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 1వ అధ్యాయము 58 నుంచి మనం చదవండి. లూకా సువార్త 1వ అధ్యాయము 58 నుంచి. అప్పుడు ప్రభువు ఆమె మీద మహా కనికరం ఉంచినని ఆమె పొరుగు వారును బంధువులను విని ఆయనతో కూడా సంతోషించింది. 8వ దినమున వారు శిశువును సున్నతి చేయించవచ్చి తండ్రి పేరును బట్టి జకరియా అను పేరును వారికి పెట్టబోచుండగా తల్లి అలాగ వద్దు, వానికి యోహాను అనే పేరు పెట్టునని చెప్పాము. అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గలవాడు ఎవడనూ లేడని ఆమెతో చెప్పిరి. వానికి ఏ పేరు పెట్టకూర్చున్నావు అని వాడిని అతడు రాత పలక తెమ్మని వాని పేరు యోహాను అని రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. ఆశ్చర్యకరుడు పుట్టే ముందు కొన్ని ఆశ్చర్యమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఇక్కడ వృద్ధ దంపతులు, జకరియా ఎలిజబెతులు వృద్ధ దంపతులు, ముసలి వాళ్ళు. యేసు ప్రభువు పుట్టాలంటే, యేసు ప్రభువుకు ఒక మార్గం వేయాలంటే, యేసు ప్రభువుకు ఒక రహదారి వేయాలంటే యోహాను పుట్టాలి. ఇప్పుడు చూడండి, జకరియాకు అక్కడ దర్శనంలో పుట్టబోవాడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ నిండిన వాడై ఏ మద్యం తాగించకుండా అని చెప్పి ఆయనకు పేరును ప్రకటించాడు యోహాను. ఆ పేరు ఎలిజబెత్కు చెప్పిండు. అసలు మాటలో రాలేదు, చెప్పలేదు. కానీ ఎలిజబెత్ కూడా ఏమంటుందంటే ఏం పేరు పెడదామంటే యోహాను. యోహాను అరే ఇలాంటి పేరు మన బంధువులలో ఎవరికి లేదు కదా, అట్లా ఎట్లా పెడతావు, ఒకసారి అయ్యగారిని అడుగు అని అంటే ఆయన మాట్లాడతాడు కాబట్టి వ్రాత పలకదేమని చెప్పి ఇస్తే ఆయన కూడా ఏమని పేరు రాసిండు, యోహాను.
ఇది ఆశ్చర్యం, ఇది అద్భుతం. యేసు ప్రభు పుట్టక ముందు జరిగిన అద్భుతం. యేసు ప్రభు పుట్టిన తర్వాత కూడా నీ ద్వారా నా ద్వారా అద్భుతం జరగాలి. హల్లెలూయా. పుట్టక ముందు అద్భుతమే, పుట్టిన తర్వాత నీ కుటుంబంలో నా కుటుంబంలో మనందరిలో కూడా అద్భుతం జరగాలని, ఆశ్చర్యకరమైన జరగాలని యేసు ప్రభు భూలోకంలోకి వచ్చాడు. నువ్వు రక్షణ పొందడం, నువ్వు పాపములు ఒప్పుకోవడం, నువ్వు మారు మనసు పొందడం అద్భుతం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఇంతవరకు ప్రభువు నీ హృదయంలో జన్మించకపోతే నువ్వు వేడుకో. ఆ దినాన ఎంతో మంది ప్రభువు నా గర్భంలో జన్మిస్తే బాగుండు అని అనుకొని ఉన్నారు. అయితే కన్య మరియ గర్భమందు ప్రభువు జన్మించాడు. ఈ దినాన నీ గుండెలో, నీ హృదయంలో, నీ ఇంటిలో జన్మించాలని కోరుకో. నీ భారమంతా తొలగిపోతుంది, నీ వేదనంతా తొలగిపోతుంది, నీ భయము తొలగిపోతుంది. ఆయన జన్మించకుండా నీ భారము తొలగిపోదు. ఆ పొట్టివాడైన జక్కయ్య భారము తొలగిపోవాలంటే ఆయన చెట్టెక్కినాడు. ఆ సమరయ స్త్రీ భారము తొలగిపోవాలంటే ఆమె వెళ్ళి అందరికీ ప్రకటిస్తున్నది. జకరియా ఎలిజబెత్ల భారము తొలగిపోవాలా, ఆ గొడ్రాల నింద తొలగిపోవాలంటే యోహాను గర్భంలో జన్మించాలి. నీ భారము నా భారము తొలగిపోవాలంటే, నీకు నాకు విడుదల కావాలంటే యేసు ప్రభు నీ హృదయంలో నా హృదయంలో, నీ కుటుంబంలో నా కుటుంబంలో నూతనంగా జన్మించాలని మీరు కోరుకోవాలి. యేసు ప్రభు జన్మించకుండా ఏదో అందరిలాగా ఆరాధన చేసినట్టయితే భారము తొలగిపోదు. 67 నుంచి అదే 67 నుంచి అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశం నందు మన కొరకు రక్షణ శృంగముగా, అనగా మన శత్రువుల నుండి, మనం ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించిన ఆయన మన పితరులను కరుణించుటను, తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకుంటూ మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపెను అనుగ్రహించుటకును రక్షణ కలుగజేసెను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త వలన ప్రవక్త అనబడుతును. మన దేవుని మహావాస్యలను బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానమును ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువులకు ముందుగా నడుతూ. ప్రభువు మార్గమును సిద్ధపరచడానికి యోహాను జన్మింపజేసినాడు. నీకు నాకు రక్షణ ఎందుకు కలుగజేసినాడంటే అనేకులకు సువార్తను ప్రకటించడానికి, యూదయ సమరయ అంతటను సువార్తను ప్రకటించడానికి నేడు నిన్ను రక్షించుకున్నాడు. నీ హృదయంలో, మన హృదయంలో ఆయన జన్మించి ఉన్నాడు. ఆ భారమును చేత పట్టుకొని, ఆ రక్షణ భారమును, ఆ సువార్తను, ఆయన జన్మ వార్తను, ఆయన మరణ వార్తను, ఆయన పునరుత్థాన వార్తను నీకు నాకు అందరికీ కలుగజేసి ఉన్నాడు. ఎందుకంటే దేవుడికి ఒక చిత్తం ఉన్నది. ఆ చిత్తము నెరవేరాలంటే ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం.
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయో, ఈ మాట అందరూ చెప్పాలి, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఆయనకి ఇష్టమైన మనుషులకు. ఎవరికంట? నీవెవరికి ఇష్టంగా ఉంటున్నావు? మీ ఆయనకి ఇష్టంగా ఉంటున్నావా? మీ తల్లిదండ్రులకి ఇష్టంగా ఉంటున్నావా? కాదు కాదు కాదు. నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటే నీకు సమాధానం కలుగుతుందంట. నీకు సమాధానం కలగాల, నీకు ఆరోగ్యం కలగాల, నీకు సంతోషం కలగాల, నీకు దీవెన కలగాల, నీకు నెమ్మది కలగాల అని అంటే నువ్వు ఆయనకు ఇష్టంగా ఉండాలి. అంటే సకాలంలో ఆయన సన్నిధిలో ఉంటూ ఆయన జనన మరణ పునరుద్ధాన వార్తలు ప్రకటించినట్లయితే నీకు సమాధానం కలుగుతుందంట. నీ పని మీద నువ్వు పడిపోయి నీ పని భారములో, మార్తా మరియలు పని భారంలో ఒకరు పడిపోతున్నారు, ప్రభు సేవకులు చేస్తున్నారు. నువ్వు ఎలా ఉంటున్నావు? నీకు సమాధానం కలగాల, నీ ఇంటికి సమాధానం కలగాల, నీ పనిలో సమాధానం కలగాల. నీకు సమాధానం కలగాలంటే నువ్వు ఆయనకి ఇష్టంగా ఉండాలంట. ఇంకొక మాట, రోమపత్రిక, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. శక్యమైతే మీ చేతనైన ఇంత మట్టుకును సమస్త మనుషులతో సమాధానముగా ఉండు. ఏం చేతనైతే? నీకు చేతనైతే, శక్యమైతే అందరితో సమాధానంగా ఉండు. ఎందుకు అనంటే ఎవరు దేవునికి సమాధానంగా ఉన్నారు, ఎవరు దేవునికి సమీపంగా ఉన్నారో వారు కంప్లైంట్ చేయొచ్చు నీ పైన. వద్దు, అందరితో సమాధానంగా ఉండు. అందరికీ రక్షణ సువార్త కలగాలి, అందరూ దేవుని బిడ్డలంగా ఉండాలి. ఇది మనం కోరుకోవాలి. లూకా సువార్త 2వ అధ్యాయము 16-17 వచనాలు. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఏం చేస్తున్నారంటే వాళ్ళు? మనం ఏం చేయాలి? ప్రచురం చేయాలి. మనం ఏం చేయాలి? మనం పని చేస్తున్న చోట, మనం ఉంటున్న చోట, మనం నివసిస్తున్న చోట ప్రభువుని గురించి ప్రచురం చేయాలి. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట, క్రీస్తును ప్రచురించుట. ఇది చేయకపోతే ఇది పండగ కాదు, డబ్బులంతా దండగ. దండగ చేస్తారా, పండగ చేస్తారా? పండగ చేయాలంటే ప్రభుని ప్రచురించాలి, ప్రభుని ఆరాధించాలి, ప్రభుని మహిమపరచాలి, ఆయనకు ఇష్టంగా ఉండాలి. హల్లెలూయా. ఒక్క మాట ఆఖరి 2వ 20 వచనం. అదే అధ్యాయంలో 20 వచనం. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళి. ఎక్కడికి వెళ్ళాలి? నిజంగా సువార్త ప్రకటించాలి. కన్న వాటిని విన్న వాటిని మీరేదైతే విన్నారో, నేడు రక్షకుడు మన కొరకు పుట్టినాడు, ఇది విన్నారు మీరు. దేవుడు చేసిన అద్భుతములు, ఆ సమరయ స్త్రీని, ఆ వ్యభిచార స్త్రీ, ఆ యొక్క అనేక భర్తలు కలిగిన స్త్రీని దేవుడు గుర్తించాడు. ఆ యొక్క గుడ్డివాడిని, ఆ గుడ్డి భర్తని దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. ఆయనను పిలుస్తూ ఉంటున్నాడు, వాళ్ళని తీసుకురండి అంటున్నాడు. వాళ్ళందరూ కన్నున్న వాళ్ళు నోరు మూసుకో అని అంటే యేసు ప్రభువుని తీసుకురండి అంటున్నాడు. ఇది మీరు కన్నారు ఇప్పుడు, అంటే మీరు చూశారు ఇప్పుడు. ఆ జక్కయ్య, ఆ ట్యాక్స్ వసూలు చేసినప్పుడు, అంటే ఎంతో పాప భారం అతని పైన ఉన్నది. ఎంతో మంది ఆ భారము, ఎంతో మందిని ట్యాక్స్ ఎక్కువ వసూలు చేయడం వల్ల ఎంతో మంది అతని పైన గునుక్కుంటున్నారు, సరుక్కుంటున్నారు. యేసు ప్రభు ఆయన ఇంటికి, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందని అంటున్నాడు. ఇదంతా మనం విన్నాము. యేసు ప్రభు
పుట్టకంటే ముందు ఉన్న వ్యక్తులు యేసు ప్రభు పుట్టిన తర్వాత విడుదల పొందుతున్నారు. ఈ దినాన నీకు నాకు అందరికీ విడుదల కలుగును గాక. ఆమేన్. నిజంగా భయపడకూడి అంటున్నాడు. భయమును పక్కన పెట్టేద్దాం. సంతోషముతో పండుగ జరుపుకుందాం. ఈ సంతోషమైన శుభవర్తమానం అనేకులకు తెలియజేద్దాం. ఒక్కసారి కళ్ళు మూసుకొని మన హృదయాన్ని పరిశీలించుకుందాం. 2025 సంవత్సరాల క్రితం కన్య మరియ గర్భమందు పుట్టిన కుమారుడు. ఆ పుట్టిన శుభవర్తమానమును దూతలు ఆ గొల్లలకు తెలియజేస్తూ ఉన్నారు. భయపడకుడి అంటున్నాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీకు అనువాలు. ఒక పొత్తి గుడ్డలో శిశువు ఉండుటను మీరు చూస్తారు. ఈ దినాన నీ హృదయములో, నీ కుటుంబంలో, నీ వ్యాపారములో, నీ పనిలో ఆ ప్రభువు పుట్టి ఉన్నాడు. ఇది నువ్వు గుర్తించినట్లయితే ప్రభువు నీకు సమాధానం కలుగజేస్తాడు. ఈ క్రిస్మస్ ఆనందమును నూతనంగా నీకు కలుగజేస్తాడు. నువ్వు గుర్తించావా? నువ్వు ఆహ్వానించావా? అయ్యా నా కుటుంబంలో, అయ్యా నా గృహంలో, అయ్యా నా బంధువులు ఎంతో మంది రక్షణ లేక, నా ప్రభు మరి నా తోబుట్టువులు, నా యొక్క స్నేహితులు ఎంతో మంది ఈ రక్షణ లేక, ప్రభు మీ పుట్టుకను ఆహ్వానించక ఎంతో మంది కొట్టుకొని పోతున్నారయ్యా. ఈ క్రిస్మస్ వారి కుటుంబంలో జరుగును కాక, వారి హృదయంలో జరుగును కాక, వారి ఇంటిలో జరుగును కాక అని ప్రార్థన చేద్దామా? నోరులు విప్పండి, హృదయం విప్పండి, పెదవులు జరగండి. ప్రభువా నా కుటుంబంలో, ప్రభువా నా హృదయంలో జన్మించండి, నా ఇంటిలో జన్మించండి. ప్రభువా నా బంధువులు ఎంతో మంది కొట్టుమిట్టాడుతున్నారయ్యా. ప్రభువా వారి యొక్క మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేస్తుందయ్యా ఈ సమయంలో దేవత. ప్రభువా వారి మనోనేత్రములు తెరవబడి ప్రభువును వారు ఆరాధించుదురు కాక, ప్రభువులో సంతోషించుదురు కాక, మీ సమాధానం వారి పైన ఉండును కాక, వారి కుటుంబంలో ఉండును కాక అని ప్రార్థించున్నాయా. ప్రభువా నెమ్మదినివ్వండి, ప్రభువా రక్షణనివ్వండి. ప్రభువా మీరు మా హృదయంలో నూతనంగా ఎన్నో సంవత్సరాల నుండి క్రిస్మస్ జరుపుకుంటున్నాం నాయనా. మేము గుర్తించలేకపోతున్నాము. ఈ క్రిస్మస్ మా కుటుంబంలో జరుగును కాక, ఈ క్రిస్మస్ మా హృదయంలో జరుగును కాక, ఈ క్రిస్మస్ మా మందిరంలో జరుగును కాక, మా కుటుంబంలో మా హృదయంలో జన్మించండి. మీరు మా యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ హ్యాపీ క్రిస్మస్. మన మధ్యలో శిల్పక్క రాజన్న వాళ్ళు ఉన్నారు.